హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 21 డే 20 రివ్యూ. ఇది రివ్యూ అనే కన్నా కూడా ముందరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వితిన్ ఈ 3 వీక్స్ అంటే మన ఫస్ట్ వీక్ స్టార్టింగ్ వచ్చారు కదా! వీళ్ళందరూ ఇంట్లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ. ఆ వీక్ కాకుండా జరిగిన 2 వీక్స్ కొద్దిగా బాగున్నాయి. సండే కూడా మంచిగా ఫన్ డేనే కాదు కొద్దిగా మనకి ఇంట్రెస్టింగ్‌గా కంటెంట్ ఉంది అని చెప్పి అనిపించింది. బట్ ఈరోజైతే గనక సెట్ కట్ అన్నట్టు ఒక గేమ్ టాస్క్ పెట్టినట్టు నిన్న అభయ్‌ని సెట్ చేయడానికి ట్రై చేసి 'నాగార్జున' వాళ్ళు 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు ఈరోజు నిన్న సగం ఎపిసోడ్ నుంచి కూడా కట్ అయిపోయింది. అంటే మొత్తం అసలు అర్థమే కాలేదనమాట. ఏంటి గేమ్స్ ఏంటి? గోలేంటి? అసలు ఇవి అవసరమా అనిపించేటట్టు చేసేశారు. ఫన్ డే, ఫన్ టాస్క్ ఉండేవి. అట్‌లీస్ట్ ఒక్కొక్కళ్ళు కొద్దిగా వాళ్ళు ఇస్తే మనం చూడాలి అనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్ 'అభిజిత్' అండ్ 'అఖిల్' వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నవి గానీ, లేకపోతే ఏదైనా డాన్సులు ఇలాగా పోటీగా చేసినట్టు 'అఖిల్' ఇవన్నీ ఉండేది. అది బావుండేది. లేదంటే 'సన్నీ' ఫన్‌గా అనిపించేవి. 'షన్ను' వాళ్ళని ఇదిగా చేస్తూ కొద్దిగా ఎక్కువ పార్టిసిపేషన్ ఉండేది. 'అమర్‌దీప్' వీళ్ళందరూ మంచిగా పార్టిసిపేట్ చేసినట్టు అనిపించేది. ఇంకా 'అవినాష్' వీళ్ళందరూ బావుండేదండి వీకెండొస్తే. ఇది మాత్రం ఈ సీజన్‌లో ఇది అసలు వరస్ట్ ఈరోజు అనిపించింది. ఎంతసేపు విష్ణుని పిలుస్తారా? విష్ణు ఏమో ఎందుకు సిగ్గుపడతారో తెలీదు. అసలు అవసరం లేని దానికనమాట. ఆమె నిన్నటి వరకు ఒకటి, ఈసారి చంద్రముఖిలాగా ఏంటది వీక్ అంతా గూడా ఎందుకు కంటెంట్ ఇస్తున్నారు? ఏం చేస్తున్నారు? అసలు ఆడుతున్నట్టుగానే అనిపించరు. బట్ వీకెండ్ ఈ డాన్సులకైతే వచ్చి డాన్సులు చేస్తున్నాం. ముద్దుగా మాట్లాడితే కంటెంట్ చూపిస్తారని వాళ్ళు అలాగే పిలుస్తున్నారండి. విష్ణు ఏంటి అరుపులేంటో, కేకలేంటో అసలైతే ఇవాల్టి చాలా విరక్తొచ్చిందండి. ఎపిసోడ్ రివ్యూ కన్నా పక్కన పెడితే అసలు చూడాలని గూడా ఫస్ట్ అనిపించలేదు ఎపిసోడయితే. ఎలాగో ముందరే లీక్స్ వల్ల సోషల్ మీడియా మొత్తం గూడా మనకి అభయ్ ఎలిమినేషన్ అయిపోయిందని తెలుసు. ఆయన ఓట్స్ తక్కువున్నాయని తెలుసు. సో, దాని గురించి కూడా మాట్లాడాలి. లేకపోతే జెన్యూన్‌గా ఏదన్నా చెప్పాలి. ఈ కంటెంట్ మీకు రివ్యూ ఇస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు లేదా తెలుసుకుంటారు అని చెప్పి అనుకోవడానికి గూడా లేదనమాట. ఈరోజు తుపాస్ ఎపిసోడ్‌లాగా అనిపించిందనమాట. బట్ అగైన్ రివ్యూస్ చేస్తున్నాం కాబట్టి రివ్యూ చేయాలి లేకపోతే మీకు చెప్పాలని చెప్పి కొద్దిగా నేను కంటిన్యూ చేస్తున్నానండి. లేదంటే కనుక ఈరోజైతే పిచ్చ బోరింగ్ బోరస్య అదేంటది ఎక్కడో చూసాను బోరింగ్ ఇదిగా ఉంది అని చెప్పి అన్నట్టుగానే ఉందనమాట. సో, ఫస్ట్ అయితే సేఫ్‌గా సీతని, ప్రేరణని ఇద్దరిని సేవ్ చేసేసారు. మంచిగా ఉన్నారు. దాని తర్వాత సెట్ కట్ గేమ్స్ అన్నట్టు పెట్టి ఒకళ్ళకేమో హార్ట్, ఒకళ్ళకేమో బ్రోకెన్ హార్ట్ ఇవ్వాలనమాట. ఇందులో కొన్ని అంటే ఒక 4 అయితే ఔట్ ఆఫ్ 12 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అందులో 4 అయితే కొద్దిగా హైలైట్ కాదు. కొద్దిగా ఏదైనా చెప్పి మాట్లాడుకోవడానికి అనిపించింది. మిగతావన్నీ గూడా వాళ్ళు నవ్వుకో లేకపోతే ఏంటో లవ్ అని చెప్పి, ఫ్రెండ్స్ అని చెప్పి ఇలా ఇచ్చుకున్నట్టు అనిపించింది గానీ దాంతో సంబంధం లేదు. సో, అందులో ఫస్ట్‌దైతే నిఖిల్‌ది అనిపించింది. ఒకళ్ళకి పృథ్వీకి, సోనియాకి ఇవ్వమన్నాడు నాగార్జున గారు. సో, పృథ్వీకేమో సెట్ ఇచ్చాడు. హార్ట్ ఇచ్చాడు. సోనియాకేమో కట్ చేస్తున్నట్టు ఇచ్చాడు. ఇది చూడాలి ఇది అంటే నాగార్జున గారు ఒకటి పని చేస్తారనమాట. నిన్న రెడ్ ఎగ్ ఇచ్చానన్నాను కదా! సో, అందు గురించి ఈరోజు ఇలాగ మొత్తం ట్విస్ట్ కింద ఇచ్చాడేమో అని అన్నారు. బట్ చూడాలి ఇంకిక్కడి నుంచి కట్ చేస్తాడా సోనియాని లేదా అన్నది మనం ఎపిసోడ్స్‌లో చూడాలనమాట. ఎలా ఉంటాడో పృథ్వీ సోనియాతోటి. అలాగే సోనియా గూడా ఇది అంటే తను అర్థం చేసుకుంటుందా? లేకపోతే ఏదైనా నిజంగానే గ్యాప్ వచ్చిందా? లేకపోతే ఇది నటిస్తున్నారా? అన్నది మనకి ఇంకా తెలీదనమాట. నెక్స్ట్ ఏమో నాగమణికంటది సోనియాకిను ఇంకా నిఖిల్‌కి ఇవ్వాలన్నారు. సోనియానేమో సెట్ చేసి నిఖిల్‌నేమో కట్ చేశారు. ఇక్కడ క్లియర్‌గా అయితే చెప్పాడు. నిఖిల్ ఆడే విధానం నచ్చలేదు. అందు గురించి నిఖిల్‌కి ఇచ్చామని చెప్పి అది ఇచ్చారు. బట్ నాగార్జున గారు నాగమణికంటనే అన్నారనమాట. ఏంటి నీ టీమ్ గురించి ఆడతారా? వాళ్ళ టీమ్ గురించి ఆడతారా? అని చెప్పి. సో, అక్కడ చూస్తే గనక కొద్దిగా ఆబ్వియస్‌గా నాగమణికంటకి అగెయిన్స్ట్‌గానే ఉన్నారు పీబీ టీమ్ గూడా. ఎందుకంటే తిను యాంగిల్ సింపతి యాంగిల్ కొద్దిగా తగ్గించి అతి యాంగిల్స్ తగ్గిస్తే గనక బావుంటుంది నాగమణికంట. లేకపోతే రాను రాను తనకి ఓటింగ్ అయితే తగ్గుతూ ఉంటుందండి. నెక్స్ట్ సోనియాకి అభయ్ అండ్ నాగమణికంటకి ఇస్తే అభయ్‌కేమో కట్ ఇచ్చారు. నాగమణికంటకేమో సెట్ ఇచ్చారు. ఇది ఇంట్రెస్టింగ్ అని ఎందుకన్నానంటే ఇక్కడ కూడా సోనియా యూజ్ చేసేసుకున్నారు. తనకి ఇచ్చే గైడెన్స్ అవసరం, ఎక్స్‌పీరియన్స్ అవసరం నాగమణికంటకి. తను ఆడలేడు. అభయ్‌కి అవసరం లేదని జెప్పారు.
నాకు అనిపించింది ఎప్పుడైతే నాగమణికంట ఇంకా ఇండివిడ్యువల్‌గానే, ఇండిపెండెంట్‌గానే ఆలోచిస్తాడు. ఏదో చాలా క్యాలిక్యులేషన్స్ యేసుకొని, ఆ క్యాలిక్యులేషన్‌లో తను 3, 4 పాయింట్స్ అయితే మిస్ అవుతున్నాడు. ఒకటైతే సోనియా పాయింట్ ఖచ్చితంగా తనతో ఎక్కువ ఉండడం నష్టమే అన్నమాట. తనకేమీ లాభమేమి ఉండదు. తను ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు. ఆహ్, సో, చూడాలన్నమాట. అది అది నిఖిల్‌కి చెప్పినట్టు నాగమణికంటకు కూడా తనకి ఆ గైడెన్స్ కావాలి అని చెప్పారు. ఇంకా లాస్ట్ ఆదిత్య గారు నబీల్‌కి నాగమణికంటకి ఇమ్మన్నారు. ఇది చెప్పక ముందరే ఆబ్వియస్‌గా తెలుసు నాగమణికంటకి కట్టిస్తారని. బట్ ఒక పాయింట్ అయితే చెప్పారన్నమాట. ఏమన్నారంటే తనకి చెప్పినా గూడా అర్థం జేసుకోడు. ట్రస్ట్ ఇష్యూస్ అని జెప్పి నాగమణికంటతో అన్నారు. సో, మళ్ళీ అనిపించింది నాగమణికంట మళ్ళీ ఆబ్వియస్‌గా ఆదిత్యకేస్తాడేమో ఈ వీక్ అన్నట్టుగా అనిపించింది. సో, చూడాలనమాట. ఇక మిగతావన్నీ అటు ఇటు, ఇటు అటు చేసి ఇది చేశారనమాట. నెక్స్ట్ నైనిక సేఫ్. నాగమణికంట సేఫ్ అయితే గనక తను ఆశ్చర్యపోయాడు. అర్థం గావట్లేదు సార్ ఇంకా ఆడతానన్నారు. యాహ్! బాగా ఆడు అర్థం జేసుకో అన్నట్టుగా మాట్లాడారు నాగార్జున గారు. సో, ప్లీజ్ అన్నారు. అంటే ఇంక నీవు ఇలాంటి కంటెంట్ ఇవ్వకు. పిచ్చ కంటెంట్, హగ్స్ కంటెంట్, కిస్సుల కంటెంట్. సో, వేరేగా ఆలోచించి ఆడు అన్నట్టుగా చెప్పారన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత అభయ్ ఎలిమినేషన్ 2 స్టేర్ కేస్ లాంటివి పెట్టి అది పృథ్వీకిను, అభయ్‌కి పెట్టారు. దాంట్లో రెడ్ లైట్ ఏమో అభయ్ స్టేర్ కేస్ వచ్చింది. సో, తను ఎలిమినేషన్ అయిపోయాడు. తను ఏవి చూపించారనమాట. ఇది కూడా బావుంది. ఇంకా వాళ్ళొచ్చిన తర్వాతేమో ఈ ఈ ఎలిమినేషన్ కన్నా ముందర గూడా కొన్ని గేమ్స్ ఆడించారు. అవి చెప్పాను గదా! అవి అసలు దాని గురించి ఇంట్రెస్టింగ్ కాదు కదా! పార్టిసిపేషన్ ఏమీ లేదు. అందులో కొద్దిగా ప్రేరణ, నబీల్ బాగా అనిపించారండి. డిఫరెంట్ దీంట్లో అనమాట. వాళ్ళొచ్చి చేస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్‌గా, కొత్తగా అనిపించింది వాళ్ళు చేసే విధానం. బట్ మిగతా అందరూ అసలు వేస్ట్‌గా అనిపించింది. అందులో ముఖ్యంగా నాగార్జున గారు బీబీ టీమ్ వల్లే విష్ణు మీద అంటే చిరాకొస్తుందండి. ఆమె చేసే చేష్టలు అలాగా అరుపులకి వాటిలకి అంటే కంటెంట్ ఇస్తూ వీకంతా అప్పుడుంటే గనక ఫ్యాన్స్ కింద గూడా మనకి నచ్చుతూ ఉంటారు. అంటే ఫ్యాన్స్ అని కాదు. ఐ మీన్ తను చేసే ఈ చేష్టలన్నీ కొద్దిగా బాగున్నట్టు అనిపిస్తాయి. ముద్దుగా అనిపిస్తాయి. అసలు కంటెంటే ఇవ్వకుండా ఇక్కడికొచ్చి ఇలాంటి వీకెండే ఇలా వేషం వేస్తే అది అస్సలు నచ్చట్లేదు. మరి ఎలా తెలుస్తుందో తనకి మనకి వైల్డ్ కార్డ్స్ ఎళ్ళిన వాళ్ళు ఎవరైనా చెప్తే అర్థమవుతుందేమో విష్ణుప్రియకి చూడాలి. ఇంకా అభయ్ ఎలిమినేషన్ తర్వాత అభయ్‌కేమో 3 రెడ్ రోజెస్, 3 బ్లాక్ రోజెస్ ఇమ్మన్నారు. సో, బ్లాక్ రోజెస్ వచ్చేసి పృథ్వీకిచ్చారు. పృథ్వీకి ఆల్రెడీ నీకు చెప్పాను గదా! నువ్వు ఎక్కువ అగ్రెషన్‌కెళ్తే నీ మీదకే వస్తారు. ఇంకా లాస్ట్ అందరూ నీ మీదకే హ్యాండ్స్ చూపిస్తారు. సో, ఇది అడ్వైస్ కింద తీసుకో. అది ఆహ్, అదే బ్లాక్ రోజ్ తీసుకొని ఇలా మార్చుకొని నీ అగ్రెషన్ కంట్రోల్ చేసుకో అన్నట్టుగా చెప్పారు. ఓకే. అలాగే విష్ణుకేమో నువ్వు కొన్ని మాటలు వదిలేస్తున్నావు. అది మళ్ళీ వెనక్కి తీసుకోలేవు. నీకు ఆల్రెడీ చెప్పాను. ఇది కూడా అడ్వైస్ కింద తీసుకొని క క్లియర్ చేసుకో అని చెప్పారు. సో, చూడాలి అంతవరకు విష్ణు ఆ మాటలు వదలడం తగ్గిస్తుందో చూడాలి. నెక్స్ట్ అలాగే నాగమణికంటకిచ్చి, నాగమణికంట నువ్వేదో అంటే నేను ఫస్ట్ అయితే నాగమణికంటకి ఇస్తాడనే అనుకున్నాను. తనకి పడదు కాబట్టి. బట్ ఇక్కడైతే చెప్పారు. నువ్వు ఇంకా ఇదిగా ఉండు, మంచిగా ఆడు అన్నట్టుగా చెప్పారనమాట. తనకు కూడా అర్థమైందన్నాడు నాగమణికంట. చూడాలనమాట. నెక్స్ట్ ఏమో రెడ్ రోజ్ వచ్చేసి నిఖిల్‌కి చాలా ఇయర్స్ బాండింగ్ అన్నట్టుగా అయిపోయింది. ఈ 3 వీక్సే బాగా కనెక్ట్ అయ్యాము. సెకండ్, థర్డ్ డే నుంచి తను నేను ఒకటి అనుకుంటే ఒకటి రకంగా అంటే ఇదిగా ఉంటే వేరేగా ఉన్నాడు. అంత బాగున్నాడు. సో, అది కంటిన్యూ చేస్తాను అని చెప్పాడు. ఇంకా దాని తర్వాత ఏమో సీతకి ఇస్తున్నా. సీత ఒక సిస్టర్ లాగే అని చెప్పన్నారనమాట. బయటకొచ్చిన తర్వాత కూడా రాఖీ కట్టిస్తామని. ఇంకా మిగతావి ఇంకా ఇద్దరికి ఇవ్వచ్చా అని అడిగితే యాహ్! అంటే నబీల్‌కి ఇచ్చారు. నబీల్ ఆడుతున్నావు ఇలాగే కంటిన్యూ చేయని చెప్పారు. మంచి పర్సన్ అన్నాడు. అలాగే సోనియా ఏమో తను జెన్యూన్‌గా ఆడుతుంది. బాగా ఇది చేస్తుంది. అందరినీ కంట్రోల్ కాదు అందరికీ నచ్చజెప్తుంది. మంచిగా చేస్తుంది డెసిషన్ మేకింగ్ అన్నట్టుగా చెప్పారనమాట. బట్ ఏంటో అర్థం కాలేదు వాళ్ళ బాండింగ్. అక్కడ ఉన్నంత సేపు కొద్దిగా సోనియా గురించి నెగెటివే చెప్పాడు. బట్ బయటకొచ్చిన తర్వాత అలా అన్నారు. నేను ఆడకపోయినా కూడా నువ్వైనా ఆడు అని అడ్వైస్ అయితే ఇచ్చారు. వెళ్ళిపోతూ గనక ఒక్కటైతే అండి తన నోటి దూల వల్లే ఈ వీక్ అయితే తనైతే ఎలిమినేషన్ అయ్యాడు. తనకైతే అట్‌లీస్ట్ ఒక నేను చెప్తున్నా కదా! ఒక 40% ఛాన్స్ అయితే ఉంది. తను ఈ వారం అంటే నెక్స్ట్ పై వారమో, ఆ పై వారమో ఏమైనా ఎలిమినేట్ అయ్యేవాడేమో గానీ, ఈ వారం అయితే ఖచ్చితంగా పృథ్వీ గానీ, నైనిక గానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. బట్ తిను చేసిన పనికే గ్యారంటీగా వెళ్ళిపోవాల్సొచ్చింది.
ఎళ్ళిపోతూ గూడా చెప్పాడనమాట. నేను చేసిన మిస్టేకే నేను ఇది తీసుకుంటా. నాగార్జున గారు అడుగుతారు, "నువ్వు త్యాగం చేసావు కదా! సెల్ఫ్ నామినేషన్‌తోటి. సో, దానివల్ల" అంటే, "లేదు నేను అనుకోవడం బట్టే నేను మిస్టేక్ చేశాను కాబట్టి దానివల్లే అయ్యింది. సో, నేను కరెక్ట్ చేసుకుంటాను. మంచిగా ఉంటానని" చెప్పారు. సో, ఆల్ ద బెస్ట్ అభయ్ గారు. తను ఐ మీన్ తను తెలుసుకోవాలి. నోటి దూల తగ్గించుకుంటే మంచిగా ఉంటుందని. చూడాలి తనకు ఆఫర్స్ ఇవన్నీ ఎలా వస్తూ ఉంటాయో గోయింగ్ ఆన్ ఔట్‌సైడ్ ఆఫ్ 'బిగ్ బాస్'. సో, ఇదండి ఈరోజు జరిగింది. మీకైతే నచ్చిందా? నచ్చలేదా? అన్నది కమెంట్ అయితే చేయండి. నాకైతే అస్సలు నచ్చలేదు ఈరోజు ఎపిసోడ్. సో, మా రివ్యూ గనక నచ్చినట్టయితే అది గూడా కామెంట్ చేయండి. మేము తెలుసుకుంటాం. మళ్ళీ రేపటి నామినేషన్స్ రివ్యూతో వస్తాను. అంతవరకు సెలవండి. బాయ్.